ఎవరు చంపారు లేకపోతే ఇది అంతా తతంగం కాసేపు పక్కన పెడతాం. మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడదాం. ఒక్కొక్కళ్ళకి ఒక బ్రాండ్ లేబుల్ నేమ్ ఇస్తూ ఉంటారు. మీడియాని దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, సరే అవినాష్ చిన్నపిల్లోడు, పెద్ద ఆయన ముసలాయన అని చంద్రబాబు గారిని. కానీ మీరు గమనించారో లేదు, వాళ్ళకి కావాల్సిన మనుషులందరినీ కూడా ఇప్పుడు బుట్ట రేణుక గారిని పరిచయం చేస్తే అక్క చాలా మంచిది, ఈ ఏదో సినిమాలో అంటాడు వీడు పండు, వీడు చిట్టి, వీడి బుజ్జి, వీడు నా ఫ్రెండు, అలాగా చిన్నపిల్లాడు, లేకపోతే వీళ్ళు నా ఫ్రెండ్స్, లేకపోతే అంటే అసలు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు, ప్రజలకి ఏం చెప్పినా నేను నమ్ముతారు అనే ఒక మిథ్యా భ్రమలో ఉంటారా, లేదా అసలు కన్వీనియంట్గా వదిలేస్తారా అవన్నీ? అంటే అది జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ చేయాలంటే మనం సరిపోవండి. దానికి మానసిక శాస్త్రవేత్తలు వచ్చి చేయాల్సిన అవసరం 15 రోజుల ముందు ఎలక్షన్ ముందు కూడా గుమ్మనంగా అసలు చెక్కు చెదరకుండా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం సిద్ధం సభల్లో వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు పండు, వీళ్ళు చిట్టి, వీళ్ళు బుజ్జి, ఇప్పుడు అవినాష్ దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లాడు, లేదా రేణుక గారి దగ్గరికి వచ్చేసరికి అప్పులే లేవు అక్కకి, అక్క చాలా పేదది, ఇలా చెప్తూ ఉంటే అసలు జనం ఏం చెప్పినా నమ్ముతా ఉంటారా? కొడాలి నాని సౌమ్యుడు చాలా మంచివాడు అన్నప్పుడే అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లా ఉంటుందనేది. ఈ తరహాలో వచ్చేసి అంటే ఇది ఒక కొత్త క్యాంపెయిన్ అన్నమాట, అంటే కొత్త మోడల్ ఒకటి కనిపెట్టారు. అసలు ఏం చెప్పినా నేను వింటారు పిచ్చోళ్ళ జనం ఏమన్నా? అదే ఇప్పుడు ఆయన ఉద్దేశం అయితే అదే, ఆయన మనసులో ఉన్న భావన అయితే అదే. ఇంకొకటి ఏం చేస్తాడంటే మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడో ఏం చెప్పాలో ముందరే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోకి ముందర పంపిస్తాడు. పంపించేసిన తర్వాత దాన్ని వచ్చి ఆయన చెప్తాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్తాడనమాట. అంటే అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చింది అంతా కూడా నిజము అని నమ్మిస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పింది మళ్ళీ ప్రచారం చేసుకుంటారు. దాంతో ఏమవుతుంది, అబద్ధము మొత్తం కూడా అది ఒక నిజము అన్న అభిప్రాయం కలిగించేస్తారు. ఇది వైసీపీ చేసే వాళ్ళ మోడస్ ఆపరండి, వైసీపీ మోడస్ ఆపరండి. మీరు ఈ ఎపిసోడ్ లోనే చూస్తే ఒక 2-3 రోజుల నుంచి వివేకానంద రెడ్డి తన రెండో భార్య పిల్లవాడు ఆడుకుంటున్న వీడియోని సర్క్యులేట్ చేశారండి. ఒక 2-3 రోజుల పాటు దాన్ని బాగా సర్క్యులేట్ చేశారు. నిన్నొచ్చి అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడండి. ఇప్పుడు ఇవాళ నుంచి మొదలు పెడతారనమాట, దాని మీద మళ్ళీ ఫోకస్ మొదలు పెట్టేసి దాని మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ తరహాలో ప్రతిదీ అండి. కానీ వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు చేసిందే మొత్తం అంతా ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. కానీ ఈ పచ్చచీర కట్టుకొని చెల్లెలు వెళ్ళింది అని చెప్పటం మీద రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా హర్ట్ అయ్యారండి. చాలా అసహించుకుంటున్నారు ఆ స్టేట్మెంట్ ని. ఎంత అసహించుకుంటున్నారంటే అసలు ఈయన ముఖ్యమంత్రికి పనికొస్తాడా, ఈ పదవికి పనికొస్తాడా అనే ఆలోచించే స్థాయిలో ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు ఇది బాడీ షేమింగ్ కిందకు వస్తుందండి. ఒక మహిళని, నీ చెల్లెలైతే కావచ్చు, అమ్మాయి ఒక మహిళని పట్టుకొని ఈ విధంగా బాడీ షేమింగ్ చేయటం అనేది అసలు మామూలు పరిస్థితుల్లో అయితే, మామూలు రాష్ట్రంలో అయితే, మామూలుగా శాంతి భద్రతలు అదుపులో ఉన్న రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి మీద ఈవ్ టీజింగ్ కేసు పెట్టాలండి. ఇప్పుడు ఆయన దృష్టిలో ఎల్లో పసుపు అనేదే వాడకూడదేమో, అందుకే నేను హర్ట్ అయ్యి వాళ్ళు ఎల్లోనే వేసుకున్నాను. ఏమంటారో చూద్దాము. ఇప్పుడు ఆయన దృష్టిలో ఎల్లో వేస్తే ఎవడేసినా పాపం కిందే ఉంది. సరే అనుకుంటే అనుకోని అని చెప్పి వాళ్ళు నేను కూడా ఎల్లోనే వేసుకున్నాను. పసుపు అనేది తప్పుగా ఉంది ఆయన దృష్టిలో. ఎవరు పసుపు వేసిన రాష్ట్రంలో పసుపు అంటే తప్పు రంగు కింద చిత్రీకరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సరే చూద్దాం అని చెప్పి నేను కూడా పసుపే వేసాను ఇవాళ. ఆయన ఎప్పుడైతే చెల్లెలు పసుపు చీరతో వెళ్ళింది అని ఒక గలీజు కామెంట్ చేశాడో, ఆ తర్వాత వెంటనే సోషల్ మీడియాలో ఆయన భారతి రెడ్డి పసుపు చీరతో ఉన్న ఫోటోలు అన్ని బయట పెడుతూ ఉన్నారండి.
మీ 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 మిసెస్ కూడా పసుపు చీర కట్టుకున్నారు, దీనికి మీరే సమాధానం చెప్తారని. అంటే ఎంత పోతున్నాం మనం, ఎటువైపు పోతున్నాం? యా తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మహిళల్ని అగౌరవపరుస్తున్నారు, మహిళల చీరల గురించి మాట్లాడుతున్నారు అని చెప్తాడనమాట. ఏది ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నట్టుగా. అంటే ఈ తరహాలో క్యాంపెయిన్ వాళ్ళే మొదలు పెడతారు, వాళ్ళే క్యాంపెయిన్ చేస్తారు. మళ్ళీ అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్నంతా కూడా తెలుగుదేశం మీద వేస్తారు. నిన్నటి వరకు తెలుగుదేశం మీద వేశారు, ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ చెల్లెళ్ళ మీద వేస్తున్నారు. వాళ్ళ చెల్లెళ్ళకి సంబంధించిన వివరాల్ని అసలు మొత్తం ఇదంతా కూడా ఈ కడప సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు షర్మిల, సునీత, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వీళ్ళ మీద తెచ్చుకున్నారండి. వాళ్ళకి సౌభాగ్యమ్మ గుర్తురాలా, సౌభాగ్యమ్మ పేరు గుర్తురాలా, ఆమె వస్తుంది బయటకు వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఆమె లెటర్ రాసేటప్పటికి మొత్తం ఒక్కసారిగా భూకంపం వచ్చేసింది. ఆమె రాసిన లెటర్ లో ఆ విషయాలు ప్రస్తావించిన విషయాలతోటి మొత్తం పులివెందుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. అందరూ చాలా రోజులుగా అందరూ చెప్తూ ఉన్నారు, ఈ విధంగా వాళ్ళకు కూడా కొంత సమాచారం ఉంది, పులివెందులో వాళ్ళందరికీ సమాచారం ఉంది ఎవరు చంపారు ఏంటి కథ అనేది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం బయటికి వస్తూ ఉన్నాయి. మీకు అసలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అంతా కూడా ఇది అంటే రాజకీయంగా మొత్తం తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఒక మర్డర్ కేసుని కప్పిపుచ్చుకోవటానికి, ఆ మర్డర్ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ని దాచిపెట్టుకోవటానికి వాళ్ళు రాజకీయంగా బలవంతులు కాబట్టి, ఆర్థికంగా బలవంతులు కాబట్టి, ఈ రెండు రాజకీయం ఆర్థికం ఈ రెండు కూడా ఉపయోగించి ఈ మర్డర్ కేసుని మొత్తం అన్ని రకాలుగా వాడుకోవటానికి, మలుపులు తిప్పటానికి, దాన్ని ఆపటానికి, ముందుకెళ్లకుండా చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే సునీతారెడ్డి బయటకు వచ్చి మా అన్నకి ధనబలం ఎటు ఉంది, ఆ ధనబలాన్ని మనం ఎవరేం చేయలేరు, ఈ రాజ్యాధికారాన్నైనా తీసేస్తే మా నాన్న మర్డర్ కేసులో న్యాయం అన్నా జరుగుతుంది అని సునీత విజ్ఞప్తి చేయడానికి ప్రధాన కారణం ఇదేనండి. ఈయనకున్న రాజ్యాధికారంతో మొత్తం తిమ్మిని తిమ్మిని చేసి ఈ విధమైన